అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకేం చెప్తుంది? మాసాల్లో కల్లా మార్గశిర మాసం మహావిష్ణువుకి ఇష్టం, లక్ష్మీదేవికి ప్రీతికరం. ఈ సందర్భంగా ఈ కథ విశ్లేషణ. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుగు వారందరినీ తెలిసిన కథ. అందులో నుంచి లోక కళ్యాణం కొరకు యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తుల్లో గొప్పవారు ఎవరో నిర్ణయించమని బృహ మహర్షిని పంపుతారు. అరికాలలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న బృహ మహర్షి తొలుత సత్యలోకానికి చేరుతాడు. వేదగానం చేస్తున్న బ్రహ్మదేవుడు ఆయన రాక గాత్రానికి వీణాదానం అందిస్తున్న సరస్వతీదేవి సన్నిహితులై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో నుంచి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించి భృగురాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు ఈ భూలోకంలో ఆలయాలుండవని శపించి భృగును నేరుగా కైలాసానికి వెళ్ళాడు.